Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. పాడుబడిన ఒక పాత భవనంలో ముగ్గురిని కట్టేసి సమీర తండ్రి అయిన వాసుదేవ్ గారి మీద కత్తిపట్టి మెల్లిగా లోపల దింపుతున్నాడు ముసుగు మనిషి. ఆ నేలపైన పడుతున్న రక్తపు చుక్కలు చూసి నాన్న అంటూ సమీర గట్టిగా అరుస్తుంది. ఆ గొంతు విన్న వెంటనే పక్క రూంలో ఉన్న సిద్ధు పరిగెడుతూ వస్తాడు. తనకి నిద్ర సరిగ్గా లేకపోవడంతో మెలకువ వచ్చేస్తుంది. వచ్చి చూసేసరికి నిద్రలోంచి టక్కున లేచి కూర్చున్న సమీర ఒళ్ళంతా చెమటలు, గట్టిగా ఎక్కిళ్ళు పెడుతుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందించి తనని దగ్గరకు తీసుకుని తాగి కాస్త కుదుట పడగానే ఏమైందిరా, ఎందుకు అంతలా అరిచావు, ఏమైంది కృష్ణ, ఎందుకు, దేనికి భయపడుతున్నావు, ఏమైందో నాకు చెప్పు, నువ్వు ఇలా ఉంటే ఎలా, చెప్పు నేను చూసుకుంటా కదా అంటాడు. తను సిద్ధుని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. సిద్ధు వెంటనే తనని ఇంకాస్త దగ్గరకు తీసుకొని భుజంపై తడుతూ నువ్వేం భయపడకు, దేనికి కూడా భయపడకు, ఎవ్వరికీ భయపడకు, నేను అన్నీ చూసుకుంటా, ఇంటికి వెళ్ళిపోదామా, ఇష్టం లేదా ఇక్కడ, మామ వాళ్ళని మిస్ అవుతున్నావా, చెప్పరా వెళ్ళిపోదాం అంటే వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. లేదు సిద్ధు, ఏం లేదు, నేను ఓకే, నువ్వు పడుకో వెళ్ళు అంటుంది. ఎటూ లేదు వెళ్ళేది, నువ్వు పడుకో, ఎలాగో తెల్లారింది, ఇవాళ ట్రెక్ క్యాన్సిల్ చేశా, రేపు వెళ్దాం నీకు ఓకే అయితే అంటూ తన ఒడిలో తల పెట్టుకొని నిద్ర పుచ్చుతాడు. టైం చూస్తే తెల్లారు 5:30. తనని అలాగే పడుకోపెట్టుకొని తన మొబైల్ అందుకొని ఫస్ట్ సమీర వాళ్ళ నాన్నగారికి చేస్తాడు. వాసుదేవ్ గారు సిద్ధు వాళ్ళ నాన్నగారికి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సిద్ధుకి ఊహ తెలిసినప్పటి నుండి తన తండ్రి ఎవరితో అయినా అన్ని విషయాలు, అన్ని బాధలు పంచుకున్నారు అంటే అది ఓన్లీ వాసుదేవ్ గారితో. చాలా మంచి వ్యక్తి. ఆయనకి కాల్ చేయగానే అవతలి వైపు ఆయన భార్య సమీర తల్లి దేవకి గారు లిఫ్ట్ చేస్తారు. సిద్ధు పుట్టగానే తల్లి చనిపోతే 3-4 ఏళ్ళు పని వాళ్ళ చేతుల్లోనే పెరిగిన సిద్ధుకి దేవకి గారి దగ్గర తల్లి ప్రేమ దొరుకుతుంది. తన కూతురితో పాటు సమానంగా అన్నీ తనకి కూడా చేసి పెడుతూ తనని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆవిడ కాల్ లిఫ్ట్ చేయగానే మామీ ఎలా ఉన్నారు, మామ ఎలా ఉన్నాడు, సిద్ధు బేటా మేమంతా బాగున్నాం, మీరెలా ఉన్నారు, కృష్ణ ఎలా ఉంది, బాగానే ఉన్నాం మామీ, నాకు ఒక విషయం చెప్పండి, మేము ఇక్కడికి వచ్చే ముందు ఇంటికి ఎవరైనా వచ్చారా. ఆమె వైపు నుండి ఏం సమాధానం లేదు. హలో మామీ ఉన్నారా, ఆమె తడబడుతున్న విషయం ఫోన్లో అర్థమవుతుంటే మళ్ళీ హలో అంటాడు. వెంటనే ఆ ఫోన్ లాక్కొని వాసుదేవ్ గారు చెప్పు సిద్ధు బేటా, మామీ వేరే పని ఉంటే వెళ్ళింది, ఏం లేదు మామ, చెప్పు, మేము ఇక్కడికి వచ్చే రోజు ఇంటికి ఎవరైనా వచ్చారా. లేదు సిద్ధు, ఎవరూ రాలేదు. ఏం కృష్ణ ఏమన్నా చెప్పిందా, ఏం చెప్తుంది మామ, ఎవరు రాలే అంటున్నారుగా. ఎవరు రాలేదు, కానీ చెప్పు, ట్రిప్ ఎలా జరుగుతుంది, అంత బాగానే ఉందా, కృష్ణ ఎలా ఉంది, మామ బాగుంది, తను పడుకుంది, నేను మళ్ళీ చేస్తా అంటూ పెట్టేస్తాడు. వాళ్ళ మాటల్లో తడబాటు, తేడా గమనించిన సిద్ధు వెంటనే ఇంకో కాల్ చేసి ఏదో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అలాగే ముద్దుగా తన ఒడిలో పెట్టుకొని అమాయకంగా నిద్రపోతున్న సమీరాను చూస్తూ నువ్వు దేని గురించో సఫర్ అవుతున్నావు, అదేంటో నేనే తెలుసుకుంటా, నిన్నిలా డల్గా అస్సలు చూడలేకున్నారా అంటూ తనే మునివేళ్లతో చెంపపై పడుతున్న హెయిర్ని చెవి వెనకాల నెట్టి చక్కగా పడుకోపెట్టి నుదుట పైన ముద్దు ఇచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. తను ఫ్రెష్ అయి వచ్చేసరికి సమీర నిద్రలేస్తుంది. తనని కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పి తనకి సమీరాకి కలిపి టీ ఆర్డర్ చేస్తాడు. టీ వచ్చేసరికి సమీర కూడా ఫ్రెష్ అయి వస్తుంది. ఇద్దరూ కలిసి టీ తాగేస్తారు. తాగుతూనే తనని గమనిస్తూ ఉంటాడు సిద్ధు. ఎందుకో తన మొహంలో అస్సలు చిరునవ్వు లేదు. ఆ మార్పు తను త్వరగానే తెలుసుకోగలడు. చిన్నతనం నుండి చూస్తున్నాడు కదా. కృష్ణ, ఇవాళ ట్రెక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, సో జస్ట్ ఈ రిసార్ట్స్లో ఉన్న గేమ్స్ అన్నీ కవర్ చేసేద్దాం, పద వెళ్దాం అంటాడు చేయి చాచి. లేదు సిద్ధు, నేను కాసేపు పడుకుంటా, మధ్యాహ్నం తర్వాత వస్తా ఓపిక ఉంటే, ఇప్పుడు రాలేను అంటుంది. నిజంగా ఓపిక లేదా, నాతో రావడం ఇష్టం లేదా. అయ్యో అదేం లేదు సిద్ధు, నువ్వు వెళ్ళు, కాస్త రెస్ట్ కావాలి, మళ్ళీ రేపు ట్రెక్కింగ్ అంటున్నావు కదా అని ఒప్పిస్తుంది. అప్పటికే బయట నుండి ఫ్రెండ్స్ కాల్ చేస్తారు రమ్మని. ఇంకా తనని కూడా ఇలా వదిలేస్తే సెట్ అవ్వచ్చు అనుకొని సరే నేను కాసేపు వెళ్ళి వస్తా, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఎక్స్ట్రా కీ తీసుకొని డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు.
తను వెళ్ళాక నిన్న తను ఇచ్చిన ఆల్బమ్ చూస్తూ ఉంటుంది సమీర. చూస్తూ చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంటుంది. బయటకు వెళ్ళిన సిద్ధు ఫ్రెండ్స్ అందరితో జాయిన్ అవుతాడు. అటు అన్ని గేమ్స్ కవర్ చేస్తూ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆడుతూ మధ్య మధ్యలో డ్రింక్స్, స్నాక్స్ తీసుకుంటూ ఆఫ్టర్‌నూన్ వరకు టైమ్ పాస్ చేస్తారు. అంతలో ఒక అమ్మాయి, "హాయ్ ప్రణయ్, నీ తోకేది?" అంటుంది. ఆ మాట అన్నది అమ్మాయి కనుక కోపంగా ఒక చూపు చూసి ఊరుకుంటాడు. ఆ చూపుకే భయపడుతుంది తను. ఇంకాస్త దూరం వెళ్ళాక అందరూ ఓ చోట నిలబడి మాట్లాడుతూ ఉంటారు. డ్రింక్స్ తీసుకుంటూ. వెంటనే ప్రణయ్ వెనకాల నుండి వచ్చి తనను గట్టిగా హత్తుకుంటాయి 2 అందమైన చేతులు. వెంటనే ఆ చేతులు దూరంగా జరిపి ముందుకు లాక్కుంటాడు. ఎవరో చూడాలని కోపంగా. ఎదురుగా మధుమతి తన మరదలు మనీష్‌కి చెల్లి. అక్కడ ఉన్నవారంతా తనని ఓ ఐటెంలా చూస్తారు. చూడడానికి అందంగా ఉన్నా మోకాళ్ళ పైకి వేసుకున్న షార్ట్ పార్టీ వేర్ గోల్డెన్ కలర్ స్కర్ట్. తన మేకప్, సిద్ధు పైన తను పడిన తీరు అదంతా చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ ఓ రకమైన చిరాకు వస్తుంటే తనని కోపంగా చూస్తున్న సిద్ధు మాత్రం, "మధు, నీకెన్ని టైమ్స్ చెప్పాను జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు ఇలా ఎన్ని వేషాలు వేసినా నాకు నచ్చవు. అసలు మిమ్మల్ని తీసుకురావడమే నా తప్పు" అంటూ చిరాగ్గా తనని, మనీష్‌ని కోపంగా చూస్తూ, "చలో ఫ్రెండ్స్, అక్కడ కొన్ని పార్టీస్ అండ్ గేమ్స్ ఉన్నాయి. లెట్స్ గో" అంటూ వెళ్ళిపోతాడు. అప్పటికే ఆ మాటలకి హర్ట్ అయిన మధు అండ్ మనీష్, "దానివల్లే వీడిలా మాట్లాడుతున్నాడు. అసలు అదేదీ రాలేదు, కనబడట్లేదు. అది లేదు కదా, నువ్వెళ్ళు వాడితో. వాడి వెనకలే ఉండు. వాడంత అవమానిస్తుంటే ఎలాగా వాడి వెనకల తిరిగేది? వాడు మారాలి. అంటే ముందు అది వాడికి దూరం కావాలి. అయినా వాడు ఒక్కడు ఉన్నప్పుడు వాడి దగ్గరగా వెళ్ళవే. అందరి ముందు ఎందుకు?" అంటాడు తన చెల్లితో మనీష్. "సరే సరేలే, ఎలా ఉండాలో నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు నీ పని చూసుకో" అంటూ తన వైపు మనీష్ వైపు వెళ్ళిపోతారు. అప్పటికే లంచ్ టైమ్ అవ్వడంతో అంతా లంచ్ చేయడానికి అక్కడే అరేంజ్మెంట్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సిద్ధు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మధు అక్కడికి వస్తుంది. అదే టేబుల్ దగ్గర కూర్చుంటుంది. సిద్ధు లేచి వెళ్ళిపోతాడు. "బావా, ఒక్క నిమిషం" అని చేయి పట్టి ఆపుతుంది. "మధు, వదులు" అంటాడు కోపంగా. ఆ కళ్ళల్లోని కోపం చూడగానే వెంటనే మంత్రం వేసినట్టు ఆ చేతిని వదిలేస్తుంది. సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు రూమ్‌కి. సిద్ధు వెళ్ళాక కాసేపు పడుకొని లేచిన సమీర అప్పుడే సిద్ధు ఇచ్చిన ఆల్బమ్ ఓపెన్ చేస్తుంది. అందులోని ఇంకొక ఫోటో. ఆ ఫ్రేమ్‌లో ఒక 4 ఏళ్ల పాప. పక్కన 8 ఏళ్ల బాబు భుజాలపైన చేయి వేసి దిగిన ఫోటో. ఇంకో పక్కన 8 ఏళ్ల పాప బుంగమూతి పెట్టుకొని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంది. అది చూడగానే అప్పటి వరకు దిగులుగా ఉన్న సమీర ముఖంలో చిన్న స్మైల్. కళ్ళల్లో ఆనందం. ఒక 16 ఏళ్ల కింద స్కూల్లో లంచ్ బెల్ మోగింది. సిద్ధు వాళ్ళ క్లాస్ పిల్లలతో కలిసి లంచ్ చేయడానికి కూర్చున్నాడు. తన క్లాస్‌మేట్ అతిథి. సిద్ధు దగ్గరికి వచ్చి తన బాక్స్‌లో ఉన్న స్వీట్ తీసి సిద్ధుకి తినిపించబోతుంది. పక్కన ఎక్కడి నుండి చూసిందో చటుక్కున అక్కడికి వచ్చి ఆ బాక్స్ లాగేసుకొని 2 స్వీట్స్ తినేసింది. ఆ దెబ్బకి పాప ఏడుస్తూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే పాప పేరెంట్స్ వచ్చి కంప్లెయింట్ చేస్తారు. సిద్ధు అండ్ సమీరాని పిలుస్తారు ప్రిన్సిపల్. "ఏంటమ్మా సమీర, తన బాక్స్ నువ్వు తినేసావంట?" "సార్, అది మరేమో తను సిద్ధుకి పెళ్తా అంది. మరి సిద్ధుకి వేరే వాళ్ళు ఎలా పెళ్తారు? నేను పెట్టాలి కదా సార్. మరేమో తన దగ్గర ఎక్కువ ఉందేమో అని తినేసా. నా బాక్స్ సిద్ధుకి ఇచ్చేశాను. నాకేం తెలుసు సార్" అంటూ తన బుల్లి బుల్లి మాటలతో అడుగుతుంది. "వీడు వద్దు అని చెప్పనే లేదు. చెప్పాలి కదా సార్" అంటూ సిద్ధు తలపై ఒకటి మొట్టి మళ్ళీ తనే ఏడుస్తుంది. "అదేంటి తల్లి, నువ్వే కొట్టి నువ్వే ఏడుస్తున్నావు" అంటారు అదితి వాళ్ళమ్మ. "మరేమో వాడికి దెబ్బ తాకింది కదా ఆంటీ" అంటూ అదితి దగ్గరికి వెళ్ళి, "వాడికి నేనే తినిపించాలి, నువ్వు కాదు, సరేనా" అంటూ ఇద్దరిని చెరో వైపుకు తీసుకుంటుంది. అది చూసి ప్రిన్సిపల్, అతిథి వాళ్ళ మదర్ ఆశ్చర్యంగా చూస్తూ ఎంత క్యూట్‌గా చెప్పింది అని అనుకుంటూ వాళ్ళ ముగ్గురికి ఫోటో క్లిక్ మనిపిస్తారు. అలా జరిగింది గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉండగా సిద్ధు వస్తాడు. వచ్చి తనలో ఆనందం చూసి దగ్గరకు వస్తాడు. ఆ ఫోటో చూసి, "నా చిట్టి రాక్షసి గుర్తొచ్చిందా? ఒకటే రోజులో ఎంత హడావిడి చేశావో" అంటూ తన పక్కన కూర్చొని, "చూసావా ఎంత క్యూట్‌గా ఉన్నావో" అంటూ తన బుగ్గ మీద చిన్నగా ముద్దిస్తాడు. ఆ చిన్న ముద్దుకే పులకరించిపోతుంది సమీర. ఇంకా ఇంకాస్త దగ్గరగా జరిగి నుదుటపైన ముద్దిస్తాడు. ఆ స్పర్శకి పరవశించి తను అలాగే తన గుండెలపై వాలుతుంది.
ఓయ్ రాక్షసి, ఏమన్నా తిన్నావా? ఉహుం. ఊహు అంటే ఎలా? లంచ్ చేయాలి కదా, అసలే రేపు చాలా జర్నీ ఉంది. ఎంత కష్టమైన ట్రెక్కింగ్ ఉంది. మంచిగా తింటేనే కదా బలంగా ఉండి నాకు పోటీ ఇవ్వగలవు. పద తిందాం అంటాడు. ఏంటో ఆ మాటలన్నీ వింటూనే బుద్ధిమంతురాలిగా చిన్న పాపలా తల ఆడించేస్తుంది. గుడ్ అంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు రూమ్కి. రూమ్కి వచ్చి ఫుడ్ వచ్చాక ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా తినడం అయ్యాక సిద్ధు రెస్ట్ తీసుకుంటానని రూమ్కి వెళ్ళిపోతాడు. సమీర ఏదో పాటలు వింటూ కాలక్షేపం చేస్తుంది. నిన్న మొన్న ఉన్న భయం తనకి ఈరోజు లేదు. అది సిద్ధు మాటల మహిమో లేక తన ఆలోచనల్ని తట్టి లేపిన పాత జ్ఞాపకాలు. కాసేపు అలా పాటలు విని హెడ్సెట్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అవ్వాలి అని లేవబోతూ ఉన్న సమీరాకి బయట నుండి మాటలు వినపడతాయి. సిద్ధు ఎక్కడా అని ఒక అబ్బాయి అడుగుతాడు. ఎక్కడా అంటే అదిగో రూమ్లో. ఇంకెక్కడా అంటూ ఒక అమ్మాయి. పద తీసుకొని వద్దాము రేపటి ప్లానింగ్ కోసం. ఏంటి వెళ్ళేది? ఒక్కడే ఉన్నాడా ఏంటి? తోడుగా తన కీప్ ఉందిగా. ఏంటి? ఎవరు? ఎవరో అయితే నేనెందుకు చెప్తాను. ఉందిగా సమీర, తనతో పాటు అదే రూమ్లో. అలా ఎలా వెళ్తాం? ఓ అవునా, నాకు తెలీదు. సరే కాసేపు అయ్యాక ఫోన్ చేద్దాంలే పద అంటూ అక్కడి నుండి వాళ్ళు కదిలి వెళ్ళిపోయిన సౌండ్. ఆ మాటలు విన్న సమీర అలాగే కూర్చుండిపోతుంది. ఇంత దారుణంగా ఒకరి గురించి ఎలా మాట్లాడతారు అని. తన గురించి, సిద్ధు గురించి ఎవరో మాట్లాడిన మాటలు విన్న సమీర మళ్ళీ బాధపడుతుంది. అసలు ఇలా ఎవరి గురించో తప్పుగా ఎలా మాట్లాడతారు? ఇంత దారుణంగా అనే ఆలోచన తన మనసుని కష్టపెడితే మెదడుని మరోసారి ఆలోచనలో పడేస్తుంది. అలా తను ఆలోచిస్తూ ఉండగా ఫ్రెష్ అయ్యి వస్తాడు సిద్ధు. అలాగే కూర్చున్నావేంటి? పద బయట సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చింది ఇలా ఒక్కదానివే కూర్చోడానికి కాదు. ఇక్కడికి వచ్చే ముందు నీలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. ఏంటి? ఏమైంది? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అని అడుగుతాడు సిద్ధు కావాలని. ఏమైంది అనేది తన నోటి నుండి ఏమైనా చెప్తుందేమో అని. సిద్ధు అలా అడిగేసరికి మళ్ళీ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని కామ్గా, ఏం లేదు సిద్ధు, ఎందుకో కాస్త నలతగా ఉంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి రాగానే ఏమైందిరా బాలేదంటున్నావు అంటూ తన నుదుటిపైన చేయి వేసి చూసి, జ్వరం లాంటిది ఏమీ లేదురా, ఇదిగో ఒక్క మాట నేను చెప్తా నువ్వు విను. అండ్ అది మాత్రమే ఉంచుకో మనసులో, మెదడులో అని చెప్తూ తన చేయి పట్టుకొని వెళ్ళి మంచంపై కూర్చుంటాడు. అలా ఒకరి ముందు ఒకరు కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ, కృష్ణ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. మా అమ్మ తర్వాత నా జీవితంలో ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే. నేను పుట్టగానే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నతనంలో నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా కోసం నువ్వు చేసే ప్రతి పనిలో, నా కోసం నువ్వు చెప్పే ప్రతి మాటలో నాకు అమ్మ ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. ఇప్పటి వరకు నా ప్రతి గెలుపులో నీ ప్రోత్సాహం ఉంది. నేను చవి చూసిన ప్రతి ఓటమి తర్వాత నా వెనకల ఉండి ధైర్యం చెప్పి నన్ను నడిపించింది నువ్వే. ఎందుకురా ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడుగుతూ ఉంటే సమీర గొంతు నుండి మాట రాక కంట్లో నీరు దాగలేక తనని ప్రేమగా అలా చూస్తూ ఉండిపోయింది. ఒక్క నిమిషం కలుసుకున్న ఆ కనులకి తెలుసు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ. కానీ తన మది మాటున ఉన్న ఏదో భయం తనని దూరం నెడుతోంది. అది తెలుసుకునేందుకే ఇంత ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రణయ్. కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ బెడ్డుపై నుండి కిందకు దిగి సిద్ధు నుదుటిపై ఒక ముద్దు ఇచ్చి, పద సిద్ధు, సెలబ్రేషన్స్ అన్నావుగా వెళ్దాం అంటుంది. ఇది రాక్షసి, మనసు విప్పి చెప్తే కదా తెలిసేది, ఎందుకు ఇలా చేస్తోంది అని తిట్టుకుంటూ, ఆ పద, అది తప్ప వేరే మాటలు ఏమీ లేనట్లున్నాయి అమ్మగారికి అంటూ తన చేయి పట్టుకొని రూమ్ బయటకి వచ్చేస్తాడు. అక్కడ ఆల్రెడీ తన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. లైట్ మ్యూజిక్, డిమ్ లైట్స్, కొంతమంది కూర్చున్నారు, ఇంకొంతమంది డాన్స్ ఫ్లోర్ పైన చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చిన ప్రణయ్ సమీరాని చూసి కొంతమంది సంతోషంగా హగ్గిచ్చి విషెస్ చెప్తుంటే ఒకరిద్దరు మాత్రం కోపంగా అసూయగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ప్రణయ్ అక్కడ అరేంజ్ చేసిన టేబుల్స్లో ఒక టేబుల్ దగ్గరికి సమీరాన్ని తీసుకువెళ్ళి కూర్చుంటాడు. ప్రణయ్ రాగానే అందరూ కాస్త కామ్ అయిపోతారు. డోంట్ వరీ ఫ్రెండ్స్, యూ ఎంజాయ్ అని చెప్పి తను కూడా ఆ మ్యూజిక్ వింటూ ఉంటాడు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి అక్కడ ఒక బౌల్లో కొన్ని చిట్స్ వేసి అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ ఆ చిట్టీలో వచ్చిన టాస్క్ని చేయమంటారు.
అలా చేస్తూ చేస్తూ ఉండగా ప్రణయ్ టర్న్ వస్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రణయ్ ఫ్యాన్సే. కాబట్టి అసలు తన పేరు వినగానే సిద్ధు, సిద్ధు అంటూ తెగ హల్చల్ చేసేశారు. అందరి క్లాప్స్ మధ్యలో స్టేజ్ ఎక్కిన ప్రణయ్ ఆ బౌల్ నుండి ఒక చిట్ తీశాడు. అందులో సింగ్ ఎ సాంగ్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ అని ఉండడంతో ఆల్రెడీ ప్రణయ్‌కి గిటార్ కూడా రావడంతో అది తెప్పించుకొని అక్కడే ఒక చైర్ వేసుకొని వైట్ కుర్తా, బ్లూ జీన్స్‌లో చేతిలో గిటార్‌తో ప్రణయ్. ప్రేమగా ఒక్కసారి సమీర వైపు చూస్తూ, ఇష్టమైన వారు మాత్రమే కాదు, నేను ప్రేమించే వారి కోసం ఈ పాట అంటూ తనకి నచ్చిన పాట పాడాడు. అసలు తను ఆ పాట పాడుతున్నంత సేపు, అలా గిటార్ ప్లే చేస్తున్నంత సేపు హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. సమీర అయితే అసలు ఊపిరి తీసుకోవడం కూడా నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.